హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్విస్ చిట్ చాట్. ఇట్స్ బీన్ అ లాంగ్ వైల్. మళ్ళీ వీడియో పెట్టి చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకనో అనుకోకుండానే చాలా గ్యాప్ వస్తుంది నాకు వీడియోస్ పెట్టడానికి. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండి. నేను కూడా చాలా బాగున్నాను. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ గోల్డ్ కలెక్షన్ వీడియో అనమాట. యాక్చువల్గా ఇది నేను ఒక 1 మంత్ అయింది షాప్ చేసి, కాకపోతే నేను ఇంకా యూజ్ అయితే చేయలేదు. సరే వీడియో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజు షూట్ చేస్తున్నాను అనమాట. 1 మంత్ దాటేసింది. బట్ దెన్ ఇప్పుడు మీకు ఒకసారి చూపిద్దాము అని వీడియో షూట్ చేస్తున్నాను. ఇది నేను తనిష్క్‌లో షాప్ చేశాను. సో ఏమేమి తీసుకున్నాను, నాకు ఎంతెంత ప్రైస్ పడింది అని చెప్తాను. యాక్చువల్గా ప్రైస్ కూడా అంత బ్రేకప్ నాకు ఐడియా లేదు. ఎందుకంటే దీంతో పాటు నేను చాలా ఐటమ్స్, మల్టిపుల్ ఐటమ్స్, అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఒక ఎలా చెప్పాలి, ఇట్స్ లైక్ మా ఫ్యామిలీ అండ్ మా మరిది ఫ్యామిలీ మేము కలిసి తీసుకున్న షాపింగ్ అనమాట. సో బిల్ అంతా కూడా ఒక సింగిల్ బిల్లే ఉంది. అండ్ ఇట్స్ అంటే ఒక స్కీమ్ పే చేసి, అంటే ఎలా చెప్పాలి, ఒక కామన్ స్కీమ్ తీసుకొని అందులో కొన్ని ఐటమ్స్ ఇలా కొన్ని మేము కొన్ని వాళ్ళు అన్నట్టు మేము తీసుకున్నాం అనమాట. మంత్లీ అరౌండ్ 20,000 అట్లా పే చేసి 2 lakhs బడ్జెట్లో ఏమొస్తే అది తీసుకున్నాము. సో జస్ట్ ర్యాండమ్ షాపింగ్ అని చెప్పచ్చు. దీని స్టార్ట్ చేసిన రీజన్ వేరు, కానీ ఇది అనుకోకుండా ఆ రీజన్ ఆల్రెడీ అకంప్లిష్ అయిపోవడంతో వేరే ఐటమ్స్ తీసుకున్నాం అనమాట. సో టోటల్లీ అన్‌ప్లాన్డ్ పర్చేస్ అని చెప్పచ్చు. సో నేనేం తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో నేనేం పర్చేస్ చేశాను అన్నది మీకు చూపిస్తాను. మీకైతే నేను చెప్పాను కదా, ఇట్స్ మిక్స్డ్ స్కీమ్ అనమాట. అంటే స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్‌గా ఏంటంటే దేర్ వాజ్ అ మ్యారేజ్ ప్లాన్డ్ అనమాట. సో ఆ టైంలో ఇట్లా పెడతారు కదా, సో దాని రిలేటెడ్ కోసం అనమాట. దిస్ ఈజ్ ఫర్ మై మరిదీస్ మ్యారేజ్. ఆ టైంలో పెట్టే బంగారం తీసుకుందామని ఒక మెయిన్ రీజన్‌తో స్టార్ట్ చేశారు. బట్ దెన్ ఇట్ హ్యాపెండ్ ఈవెన్ బిఫోర్ అనమాట. ఈ స్కీమ్ మెచ్యూర్ అయ్యే లోపలే అకేషన్ వచ్చింది. అండ్ వీ హ్యావ్ బాట్ సంథింగ్ ఎల్స్. సో ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ ఈ స్కీమ్ దానికి యూజ్ అవ్వలేదనమాట. సో అది అయిపోయిన తర్వాత వాట్ వీ హ్యావ్ డిసైడెడ్ ఈజ్ లైక్, ఏమైతే అవి ఏదో ఒక ఐటమ్స్ ర్యాండమ్‌గా మనం తీసుకుందాం, ఎనీహౌ స్కీమ్ అయితే కట్టాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అట్లా 2-3 ఫ్యామిలీస్ కలిసి తీసుకున్నాం అనమాట. 1 సింగిల్ ఫ్యామిలీ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మేము మా మరిది అట్లా తీసుకున్నాం అనమాట. సో తను కొన్ని ఐటమ్స్, మేము కొన్ని ఐటమ్స్, అట్లా వాళ్ళ ఫ్యామిలీ కొన్ని, మా ఫ్యామిలీ కొన్ని అలా తీసుకున్నాం అనమాట. సో నేను తీసుకున్న ఐటమ్స్ ఏంటంటే, దట్ ఈస్ ద రీజన్ ఐ టోల్డ్ ఇట్ వాజ్ అ సడన్ షాపింగ్ అనమాట. ఇట్స్ నాట్ క్లియర్. దాని పర్పస్ వేరని చెప్పాను. అండ్ మోర్ ఓవర్ ఆ పర్పస్ ఆల్రెడీ రిజాల్వ్, ఐ మీన్ పని అయిపోయింది కాబట్టి ఇట్లా తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇది బాబుకి పెండెంట్ అనమాట. ఆల్రెడీ తనకి పెండెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సరే వాడికి కూడా తీసుకున్నట్టు ఉంటుంది కదా అని ఆల్రెడీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇది మేము చందానగర్ బ్రాంచ్ ఆర్ మదీనాగూడ, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. చందానగర్ క్రాస్ అయిన తర్వాతే అనుకుంటా సుమారు ఆ బ్రాంచ్‌లో తీసుకున్నామనమాట. ఆప్షన్స్ అయితే చాలా తక్కువ. లిటరల్‌గా అనవసరంగా ఆ బ్రాంచ్‌కెళ్ళాము అని ఫీల్ అయ్యామనమాట. బట్ దెన్ ఆ టైం మేము అది రియలైజ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అట్లా అయిపోయింది. ఎందుకంటే మేము స్టార్ట్ అయింది అరౌండ్ 3 అలాగా. సో ఈవినింగ్ 5 అలా అయిపోయింది. సో మేము మళ్ళీ అక్కడి నుంచి కుక్కట్పల్లి బ్రాంచ్ పెద్దదని విన్నాం. బట్ దెన్ టైం అయిపోవడంతో మళ్ళీ ఇంకో వీక్ పోస్ట్‌పోన్ చేసుకోలేక, అండ్ మోర్ ఓవర్ అంత దూరం వెళ్ళలేక, ఆ టైంలో వెళ్ళినా చాలా టైం పడద్దని మల్టిపుల్ రీజన్స్ వల్ల అలా ఇక్కడున్న ఆప్షన్స్‌లోనే చూస్ చేసుకున్నామనమాట. సో అట్లా చాలా తక్కువ ఆప్షన్స్. మా బాబుకి ఆల్రెడీ పెండెంట్ వినాయకుడిదే ఉందనమాట. కానీ ఇది కొంచెం దానికంటే పెద్దగా ఉంది కదా అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాం అనమాట. మీకు చూస్తే అర్థమవుతది. దిస్ ఇస్ కొంచెం సాలిడ్ ఉంది. అది వేరే టైప్‌లో ఉంటది. కుదిరితే నేను అది కూడా షేర్ చేస్తా. ఐ గెస్ నేను ఆల్రెడీ కొన్ని నా ప్రీవియస్ వీడియోస్‌లో షేర్ చేసి ఉంటాను. నాకు అంత గుర్తులేదు. సో ఇది వేరే టైప్ అనమాట. కొంచెం సాలిడ్ ఉంది, ఇది బావుంది. సరే ఇంక ఉన్న వాటిలో ఇదే బావుంది కదా అని తీసుకున్నాను. యాక్చువల్‌గా వినాయకుడిది ఉంది. పోనీ వేరే అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామిది గానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామిది గానీ వేరేవన్నా తీసుకుందాము, ఆల్రెడీ వినాయకుడిది ఉన్నది కదా అంటే ఆప్షన్స్ అస్సలు ఏమీ లేవు. ఇన్‌ఫాక్ట్ ఆ దేవుళ్ళవి ఏమీ లేవు. ఓన్లీ వినాయకుడివే కనిపించాయేమో గూడా. లిటరల్‌గా 2 ట్రేస్, సెట్ ఆఫ్ 10, ఒక 15 మాక్సిమం అంతే ఉన్నాయి పెండెంట్స్. అందులోనే సెలెక్ట్ చేసుకోవాలి పిల్లలకి, పెద్దలకి గూడా. అదేంటో చాలా చిన్న బ్రాంచ్ అండి అది. సో
మీరు తనిష్క్ షాప్ చేయాలనుకుంటే మాత్రం చందానగర్, మదీనా గూడ బ్రాంచ్ అయితే చూస్ చేసుకోకండి. డెఫినైట్‌లీ గో టు అ బిగ్ బ్రాంచ్. నెట్‌లో చూసి ఏది పెద్దదైతే అది అటు వెళ్ళండి. మేమైతే కుక్కట్పల్లి పెద్దదని విన్నాము. సో, మీరు గూడా అదే జేయండి. అంటే ఇలా స్కీమ్ గట్టి ఇంత కాంప్రమైజ్డ్‌గా గోల్డ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా! మాకు ఆ టైంకి అలా కుదరక మేము అలా చేసామనమాట. సో, ఇదిలా వచ్చింది. అండ్ ఇలా గ్యాప్స్ వచ్చాయి. దీని ప్రైస్ అరౌండ్ 28 29 పడిందండి. మీకు నేను తరుగు, మజూరీ అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కూడా నాకు అసలంత అవ్వదు. చెప్పాను గదా! మిక్స్డ్ అని. కానీ దీని ప్రైస్ చెప్తాను. ఇంక్లూడింగే వేస్తారు కాబట్టి నాకు ఆ ప్రైస్ అయితే గుర్తుంది. 28 ఏసారు. అందులో ఎంత బెనిఫిట్ వచ్చిందనేది ఐ డోంట్ హావ్ ఐడియా. సో, అదనమాట. ఇదొకటి. అండ్ నెక్స్ట్ మిగతావి నాకు తెలిసి నేను తెలిసి కాదు, ఇయర్ రింగ్స్ తీసుకున్నాననమాట. చాలా చిన్నవి ఆఫీస్ వేర్ అది బావుంటాయి అని జెప్పేసి తీసుకున్నాననమాట. ఇలా చూస్తే మీకు అర్థమవుతది. చాలా చిన్నది. యాక్చువల్‌గా నాకిలా స్టోన్స్ వచ్చినవంటే చాలా ఇష్టమనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే నాకు ఈ మధ్య ఎలా అనిపిస్తుందంటే పెద్ద అకేషన్స్ వచ్చినప్పుడే యూజ్ చేయగలం. చిన్నవైతే మల్టిపుల్ టైమ్స్ చేంజ్ చేసుకోవచ్చు కదా! అని ఎందుకనో చిన్నవి. అండ్ మోరోవర్ నేనెక్కువ స్టడ్స్ కూడా ఇంట్రెస్ట్‌గా పెట్టుకుంటాను. పెట్టుకుంటూ ఉంటాననమాట. అందుకే నాకైతే గోల్డ్‌లో స్టడ్స్ అవి అసలు లేవు. సరే అసలు ఈసారి అలా ఎందుకు తీసుకోకూడదు, ఆఫీస్‌కది ఎళ్ళినప్పుడు కూడా మల్టిపుల్ మార్చుకోవడానికి ఉంటది కదా! బావుంటది కదా! అనిపించి నేను ఇది తీసుకున్నాననమాట. ఏముండదు, ఎమరల్డ్ స్టోన్ ఉంటది. మీకు తీసి చూపిస్తాను. ఇది. ఇలా సింపుల్ ఎమరల్డ్ స్టోన్ ఉండి కింద ఇలా గోల్డ్ బాల్ వచ్చి బ్యాక్ సైడ్ కూడా ఇలా స్క్రూ ఇచ్చాడనమాట. సో, ఇట్లా స్ట్రాంగ్‌గానే ఉంది. దీని ప్రైస్ నాకు అరౌండ్ 24,000 ఏమో పడింది. అసలు ఏముంది చూడండి బంగారం ఇందులో. నాకు తెలిసి అది ఫిట్ చేయడానికే ఉంటది. బట్ స్టిల్ 24,000 అలా పడిందనమాట. నాకు కాస్ట్‌లు అయితే గుర్తున్నాయి బానే. కాకపోతే మీరు విత్ స్కీమ్ కాబట్టి మీరు ఆ కాస్ట్ అడిగితే నేను చెప్పలేను గానీ అదర్‌వైస్ ఐ మీన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కాస్ట్ అనమాట. సో, ఇది. నైస్. అంటే నాకు రూబీ ఎమరల్డ్‌లో స్టడ్స్ తీసుకోవాలి అన్నది గూడా అంటే ఇలా తీసుకున్నాననమాట. అది. సో, ఇదొక్కటి. అండ్ ఇది కూడా ఇయర్ స్టడ్సే. యాక్చువల్‌గా ఇంత చిన్నవెందుకు తీసుకున్నావు? ఇంకొంచెం పెద్దదే ఒక్కటి తీసుకోవచ్చు కదా! అని చాలామందన్నారు. కానీ నాకెందుకనో అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. నా ఫేస్ అది కూడా చిన్నగా ఏముండదు. మీరు ముందు వీడియోస్‌లో అబ్జర్వ్ చేసుంటే కొంచెం పెద్దగానే ఉంటది. అయినా సరే ఎందుకనో నాకు స్టడ్స్ ఇష్టం. అండ్ మల్టిపుల్ టైమ్స్ మార్చుకోవడం ఇష్టం. అట్లా చేంజ్ అనమాట. అందుకని ఇంకా పెద్దవైతే మనం అన్ని కొనుక్కొని మార్చుకోలేము గదా! ఇలా అయితే బావుంటది కదా! అని ఇవి తీసుకున్నా. ఇది ఇది ఒక 28, 29 పడింది నాకు తెలిసి. అది ఒక 20, 24, 23 పడింది. ఇది 27, 28 అట్లా పడినట్టుంది. ఇది కూడా చాలా అంటే పెట్టుకుంటే కూడా బావుంది. సో, ఇది ఎమరల్డ్ అండ్ రూబీ అనమాట. సింపుల్, వెరీ సింపుల్. ఇట్లా సింపుల్ అండ్ బ్యాక్ ఇలా స్క్రూ బ్యాక్ అనమాట. బావుంది. చాలా అంటే నాకున్న స్టడ్స్ ఇంట్రెస్ట్‌కి నాకు నచ్చిందనమాట. అండ్ కమింగ్ టు ద కలెక్షన్ వెరీ లెస్ అండి. వెరీ లెస్. ఉన్న అసలు మరీ దారుణం. అసలు ఒక 15 పెయిర్స్ అలా ఉన్నాయేమో రూబీ ఎమరల్డ్‌లో. నేను స్పెసిఫిక్‌గా అడిగా నాకు రూబీ ఎమరల్డే కావాలి అని జెప్పేసి. సో, రూబీ ఎమరల్డ్‌లో గూడా 15, 20 అంతే మ్యాక్స్ టు మ్యాక్స్. అస్సలు లేవు. అండ్ మోరోవర్ ఉన్నవి కొంచెం పెద్దవున్నాయి. 80,000, 90,000 అట్లా జెప్పారు. సరే నాకొద్దు చిన్నవే తీసుకుందామని. యాక్చువల్‌గా ఇంకొక చిన్న ఫ్లవర్ గూడా జూసాను మొత్తం రూబీ ఉండి. చిన్న సైజు. నాకైతే అది చూడటానికి చాలా నచ్చింది. కానీ చెవులకి అంత కనిపించదు. అండ్ మోరోవర్ ఇంతకు ముందు చూసిన దానికంటే కొంచెం కాస్ట్‌లీ అనమాట. సరే దాని బదులు ఇదే తీసుకుంటే ఇది కొంచెం పెద్దది గూడా ఉంది గదా! అనుకోని ఇంకా నేను అది డ్రాప్ అయిపోయాననమాట. అది దీనికంటే చిన్నదుంది. కానీ మరెందుకనో దాని కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంది. ఏమో 30 ఎంతో ఉందో. అదర్‌వైజ్ దాని కాస్ట్ ఇంకా తక్కువుందో ఐ డోంట్ రిమెంబర్. అలా ఏదో మొత్తానికి అంటే అడ్జస్ట్ చేయడం కోసం ఇలా తీసుకున్నాం అనమాట. సో, ఇది నా రీసెంట్ పర్చేస్ ఫ్రమ్ తనిష్క్ అండి. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ వీడియోస్ లేట్ అవుతున్నాయి. ప్లీజ్ డోంట్ మైండ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి. ట్రై చేస్తాను డెఫినెట్‌గా. రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ షార్ట్స్ అన్నా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాకసలు కుదరట్లేదు. దట్ ఈస్ ద రీజన్. అదర్‌వైజ్ నాకు ఇంట్రెస్టే ఉంటది. తీసినా సరే ఒక వీడియో ఆల్రెడీ తీశాను గానీ, నాకసలు దాన్ని ఏం జెప్పాలి, ఎడిట్ చేసే టైం గూడా లేదనమాట. అలా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, హోప్ యూ గైస్ విల్ అండర్‌స్టాండ్. సో,
థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్నారో, ముందు ముందు గూడా మీరు నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బై.